వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది ఏం జరుగుతుంది ఏంటని. కానీ ఇంకా దాన్ని సాగదీసే పని ఏమన్నా జరుగుతోందా, లేదంటే తుది దశకు వచ్చేసిందని ఎప్పుడు అనుకుంటున్నాం, ఇంకా తుది దశ ఇంకా టైం పడుతుందా? తాజాగా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. అసలు తదుపరి దర్యాప్తు అవసరమా లేదా, సిబిఐ ఒక పక్క దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో స్పష్టత రావాలి, మీరు మొదటి నుంచే కూడా అస్పష్టంగానే ఉన్నారు అనేది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో నర్రెడ్డి సునీత, ఆమె వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇంకా లోతుగా విచారించాలి అనేది. ఇందులో ఇదే కొన్ని కీలక ప్రశ్నలు అయితే సంధించింది. ఈ ప్రశ్నలతోనే ఇప్పుడు ఈ కేసు కొత్త ట్విస్ట్ ఏమన్నా చూస్తుందా, లేదంటే ఇంకా ఇంతటితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తారా, ఏం జరగబోతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఈ కేసులో వీళ్ళు అడుగుతున్నది, నిన్న వాదనలో వీళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందుగా తెలిసిపోయింది హత్య జరిగింది అనేది బాహ్య ప్రపంచానికి తెలియక ముందే అనే ఒక అనుమానం జగన్ మీద వ్యక్తం చేస్తున్నారా ఆయన ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ లాయర్, ఆయన వాదనలో ఈ అనుమానం అయితే వ్యక్తం చేశారట. అంటే ఇప్పుడు కేసు నిజంగా మళ్ళీ సుప్రీంకోర్టు కనుక ఆదేశాలు ఇస్తే కొత్తగా ఏమన్నా దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుందా, ఎలా చూడాలి? ఇది జస్ట్ టైం పాస్ వ్యవహారం. జగన్ మీదన అనుమానాలు రేకెత్తించాలి. ఇక్కడ ప్రాక్టికల్ అంశం కంటే కూడా చుట్టూ అల్లే వ్యవస్థ ద్వారానే ఇప్పటిదాకా కథ నడుస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోతే సాధారణంగా ఎవరికి లాభం? సింపుల్, అదే కదా కేసు. వివేకానందని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరు లాభపడతారు అతను చనిపోతే? దాంట్లో జగన్ అని చెప్పడంతోనే కేసు చచ్చిపోయింది. వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు చంపించాలి? ఆయన కుటుంబంలోనే తిరుగుబాటు చేసి పార్టీని లాగేసుకోవడానికి రెడీ అయ్యాడు. తర్వాత అదేంది ఎంపీ సీట్ లాక్కోవడానికి ప్రయత్నించాడు అన్నటువంటిది వెర్రితనం కాదా? ఇది సోనియా గాంధీనే చీపోహమ్మని చెప్పేసి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆయన పార్టీలో వాళ్ళ అమ్మ మీద పోటీ చేసి తన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి తన బాబాయిని, తనే దూరం పెట్టిన బాబాయిని బతిన్లాడుకుని తన దగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకోగో జగన్ అని చెప్పి బతిన్లాడుకున్నటువంటి వాడిని తను టిక్కెట్టు లాక్కుంటాడు అతని పార్టీని. జగన్ పట్ల లాయల్టీ ఉంటారా వైసీపీ కార్యకర్తలు? వివేకానంద రెడ్డి పట్ల లాయల్టీ ఉంటారా? లేకపోతే విజయమ్మ పార్టీ లాక్కుని పెట్టుకుంటారంటే జనం అందరూ అటు వెళ్ళిపోతారా? షర్మిల పెట్టింది, ఏమైంది? ఎవడు పోయాడు ఆమెకి? షర్మిల పెట్టింది కదా, కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చింది కదా. కొన్ని పాత పార్టీని పాత సింబలేను కదా, ఏమన్నా అయ్యిందా? ఎవరైనా ఎగబడి వెళ్ళిపోయారా? వాళ్ళిద్దరి పేర్లే కదా ఎన్నాళ్ళు చెప్పింది. ఈవిడ కనుక కాంగ్రెస్ పేరులోకి రాకపోయి ఉంటే, ఇక్కడ పీసీసీ చీఫ్ కాకపోయి ఉంటే, ఆంధ్రాకి రాకపోయి ఉంటే ఇదే మాటకు ఒక అర్థం ఉండేది. ఏమో షర్మిలకి బాగా హవా ఉందేమో, విజయమ్మని చూసినే వేశారేమో. ఇది ఎవడమని నవ్వుతాడు? తెలుగుదేశంలో కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలియనంత పిచ్చోళ్ళేం కాదు. కాకపోతే తటస్థులు సాధారణ ప్రజల్ని నమ్మించడం కోసమే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు. వివేకానంద రెడ్డి కేసు వెరీ సింపుల్, కుటుంబ వివాదం అక్కడ. రెండవది తన వ్యవహార శైలి వల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో ఏర్పడిన శత్రుత్వం. ఈ రెండు సింపుల్ అక్కడ. కుటుంబ వివాదం ఏంటి? తను పెళ్లి చేసుకున్నాడు, తనకేం ఫీలింగ్ ఉంది? ఆడపిల్లే ఉంది నాకు, తర్వాత నాకు సోదరుడి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆడపిల్లలే ఉన్నారు, మా తర్వాత వారసత్వం లేకుండా పోతుంది అని ఫీల్ అయ్యాడు ఆయన. ఆ ఫీలింగ్ ఈ సీమలో ఉంటే చాలామందికి ఉంటుంది. ఇప్పటికి నేను చూడండి, వాళ్ళ బీహార్లో ఏదో వార్త వచ్చింది, ఇది హర్యానాలో 24 ఏళ్లలో 12 మంది ఆడపిల్లలకి అన్నాడట ఒక అబ్బాయి కోసం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడట. ఇంకొక కేసులో అదే హర్యానాలో 19 ఏళ్ళ నుంచి కాపురం చేస్తాడంటే 10 మంది ఆడపిల్లలు ఉన్నారట. ఇప్పుడు 11వ వాడు అబ్బాయి పుట్టాడు 19 ఏళ్ల తర్వాత. సంతోషం. ఏదో పుత్రుడు పున్నామ నరకం కాదు ఇక్కడ, వారసత్వం మన తర్వాత. రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజారెడ్డి వారసుడు, రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉండరు కాబట్టి నా కొడుకు, అది కూడా ముస్లిం హిందూ లింకు అన్నటువంటి కోణంలో ఆ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఆ వయసులో లేకపోతే ఆయనకి పిల్లని ఎవరిస్తారు? పెళ్లి చేసుకున్నాడు. అది కూడా భార్యనికి విడాకులు ఇచ్చి చేసుకుంటే తప్పులేదు. విడాకులు ఇవ్వకుండా చేసుకున్నాడు. ఊరంతా తెలుసు, ఆ ప్రాంతం అంతా తెలుసు. అమ్మాయికి అక్కడ ఆయన ఇల్లు కట్టించింది తెలుసు, ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించింది తెలుసు. ఎవరికి తెలియదు ఇదంతా? ఆ ఊళ్ళలో తెలియదా? పల్లెటూళ్ళలో తెలియకుండా పోతుందా? ఈయనకి ఆ అమ్మాయిల పెచ్చుందన్నది తెలుసు. ఆ ₹1 కోటి అమ్మాయికి పెళ్లి చేసుకుని ఇల్లు కట్టించాడు, అమ్మాయితో బిడ్డను అన్నాడు అన్న సంగతి తెలుసు. ఊరందరికీ తెలుసు. ఆ అమ్మాయిని తరిమేశారు ఇల్లు అన్న సంగతి తెలుసు.
ఆ తర్వాత అమ్మాయి హైదరాబాద్లో ఉంది. అప్పటి నుంచి ఎక్కడ ఉందో తెలియదు జనానికి. ఇదంతా అయితే తెలుసు కదా. వాళ్ళు పెళ్ళయిందని అనుకుని ఉండకపోవచ్చు ఊళ్ళో వాళ్ళు, కానీ వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టాడు అన్న సంగతి మాత్రం ఆయనే చెప్పుకున్నాడు అందరికీ, నా బిడ్డే నాకు వారసుడు అని చెప్పేసి. ఈ చివరికి అమ్మాయికి ఆస్తి రాసి ఇవ్వాలనుకున్నాడు. రాసి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్లో ట్రై చేస్తే అడ్డుపడ్డాడు బామ్మర్ది. ఆ తర్వాతన నోటరీ రాయించాడు. ఆ కాగితాలు సింపుల్. అక్కడ ఎందుకోసం వివేకానంద రెడ్డి కొట్టారు? చంపాలనుకుంటే ఓ బాంబు ఎత్తే చచ్చిపోతాడు కదా, రోడ్డు మీద నరికేస్తే చచ్చిపోతాడు కదా. ఎందుకు పర్టికులర్గా అక్కడ ఇంట్లో అంతసేపు రాత్రి అంతా ఉండి కొట్టి ఆయన చేత చెప్పించి ఆ తర్వాత కాగితాలు ఏం తీసుకున్నారు? అదే కదా సిబిఐ తేల్చింది. ఫస్ట్ లోకల్ పోలీస్ ఫెయిల్ అయింది అదే, సిబిఐ తేల్చింది అదే, సుధాసింగ్ విచారణలో స్పష్టమైంది అదే. ఏం దర్యాప్తులో తేలింది? సుధాసింగ్ దర్యాప్తులో ఈయన ఏదైతే ఆ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినాయి. ఏది అమ్మాయిని దూరంగా పెట్టారు. అమ్మాయి ఏమో ఇట్లాగ నా కుటుంబకి ఇబ్బంది అయిపోతుంది, మన ఇద్దరు బిడ్డ అని చెప్పేసి బాధపడుతుంది. అమ్మాయికి ఏదో ఒకటి చేద్దామంటే ఆయన చేతిలో పవర్ లేకుండా చేశారు, ఆర్థిక శక్తి లేకుండా చేశారు, జాయింట్ చెక్ పవర్ పెట్టారు. ఆ జాయింట్ చెక్ పవర్ కారణంగా ఆయనకి డబ్బులు లేవు. చివరికి ఆయన్ని పోషించాలంటే అంటే ఆయన ఖర్చులకు కూడా వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా వేయడమే. ఆయన తినటానికి మందు తాగడానికి కూడా డబ్బులు చేతిలో లేనటువంటి పరిస్థితుల్లో అప్పులు చేశాడు ఆయన. ఈ అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి ముందు ఏదో కర్ణాటకకి సంబంధించిన ఒక సెటిల్మెంట్ ట్రై చేశాడు. ఆ సెటిల్మెంట్ డాక్యుమెంట్లో రాంగ్ అని తేలింది. దాని సందర్భంగా 25-30 లక్షలు ఖర్చు అయింది. ఆ తర్వాత అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొకడు వచ్చి ఏదో రంగురాళ్ళు ఉన్నాయి, వజ్రాలు కోట్ల ఖరీదు చేస్తాయి అంటే ఈయన స్థలం కూడా తీసుకుని పెద్ద పెద్ద డబ్బాలు కూడా తెప్పించాడు వజ్రాలు దాచడానికి అని చెప్పేసి. అలాంటిదంతా తేలింది. చివరికి అతను చెప్పిందంత అబద్ధం అని తేలింది. ఆ సందర్భంగా ఇంకో 70-80 లక్షలు ఖర్చు అయిపోయి దాదాపు ₹1 కోటి అప్పు తీర్చగలిగిన స్థితిలో లేడు. ఇచ్చినోళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. పోనీ అమ్మాయి వాళ్ళు ఇస్తారంటే ఎవరు, అల్లుడు ఇస్తాడంటే ఎవడు, భార్య ఇస్తుందంటే ఎవరు, తన ఆస్తి నమ్ముకోవడానికి అవకాశం ఉందంటే లేదు. ఈలోపు ఆ రెండో భార్య ఇబ్బంది పెడుతోంది. అంటే డబ్బులు లేకపోతే ఎట్టగా బిడ్డను ఎట్టా పోషించాలని అడుగుతుంది. ఆ సందర్భంగా ఇక నేనేం చేయలేకపోతున్నాను, రాసిస్తానన్నాడు అన్నటువంటి సుధాసింగ్ విచారణలో ఇచ్చినటువంటి వేదిక అది క్లియర్గా. ఇంకా దాంట్లో సిబిఐ దర్యాప్తు అంతకు మించి ఏం చేయాలి? తర్వాత రామ్ సింగ్ని తీసుకొచ్చిన తర్వాత రామ్ సింగ్ ఏం చేశాడు? ఈ కోణంలో నుంచి విచారణ ఏది జగన్ నిరికించాలా లేకపోతే అవినాష్ రెడ్డి నిరికించాలా ఇదంతా సుప్రీంకోర్టే దాన్ని గమనించింది. గమనించి ఏం చెప్పింది? నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, ప్రాథమిక ఆధారాలు లేవు అతని దగ్గర నువ్వు చూపెట్టడానికి, కాబట్టి అతన్ని ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ బెయిల్ ఇచ్చేయమని, అంటే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేయమని. ఎందుకని అవినాష్ రెడ్డి జైలుకు పోలా? అదే కదా కారణం. అక్కడేంటి వీళ్ళు అవినాష్ రెడ్డి మీద వాళ్ళు ఉన్న కేసు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మీద సాక్ష్యాల తారుమారు ఆ టైంలో తుడిచేశారంట. కానీ ఆ భాస్కర్ రెడ్డి అసలు విషయం బయటపెట్టింది. ఏది? ఇతను ఆ గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి ఎవరో అతను శవాన్ని తీస్తున్నటువంటి సందర్భంలో అతను హడావిడి చేశాడు అక్కడ తుడిపించడం ఇదంతా కూడా. ఆ ఎర్రగంగిరెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఇవాళ రోజున ఇటుపక్కకి అందులో ఉన్నటువంటి దస్తగిరే కదా ఇప్పుడు ఇటుపక్కకి టర్న్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఒక ఆస్తి తగాదా, రెండవది వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని పొలిటికలైజ్ చేశారు. ఎందుకని? ఇప్పుడు దాంట్లో వివేకానంద రెడ్డి అనేటటువంటి వ్యక్తి వలన జగన్మోహన్ రెడ్డికి నష్టం అనేటటువంటిది ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. దాన్నే ఇప్పుడు సునీత, ఎందుకంటే తనకే తగులుతుంది. జగన్ ఆ మొక్క చెప్పాడు అన్నది ఆవిడే చెప్పింది కదా, మేమందరం పెద్దలు అందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా చెప్తుంటే లేదు సిట్ నివేదిక ప్రకారం చూస్తే మీ ఆయన్ని అనుమానించాలని చెప్పి అన్నాడు అని అప్పటి నుంచి సునీత వ్యతిరేకించడం బిగించేసి ఆ వ్యతిరేకతే ఆమెకి జగన్ని తట్టుకోవాలంటే జగన్ ప్రత్యర్థులతో చేతులు కలపాలనిపించింది. అక్కడి నుంచి వాళ్ళకి అనుగుణంగా ఉంది. ఇప్పుడు సిద్ధార్థ లూథర్ ఎవరు లాయరు? రాష్ట్ర ప్రభుత్వం లాయరు. సిద్ధార్థ లూథర్ ఎవరి తరపున వాదించాడు ఇంతకాలం? తెలుగుదేశం తరపున. ఆయన ఎప్పుడైతే ఈవిడ తరపున వాదిస్తున్నాడంటే అర్థం ఏంటి? అయిపోతుంది కదా అక్కడ బేసిక్గా. కాబట్టి కేసు అన్నటువంటి దీంట్లో సిబిఐకి ఏమైపోయింది? అంతకుముందు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ ఉన్నంత వరకు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ని తీసేయడం దగ్గర నుంచి రాజకీయం బిగినైంది. అంటే సిబిఐ మీద కూడా ఒత్తిడి బిగినైంది. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి అతను అనుసరించిన విధానం అంతా సిబిఐ కొట్టడము, చంపుతానంటము, బెదిరించి ఎప్పుడు కేసులు కట్టదు. కానీ ఈ కేసులో ఆ ప్రయత్నాలు జరిగినాయి అన్నటువంటిది ఆధారాలతో సహా అతను కోర్టుకు వేసాడు కదా అలా పిఏది అతను కృష్ణారెడ్డి. కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక ఏకైక ఇష్యూ వల్ల ఏంటంటే ఇందులో జగన్ వీళ్ళని రక్షించడానికి ప్రయత్నించాడు, నో డౌట్ అందులో. ఎందుకని? దొంగ కేసులు పెడుతున్నారు, తనని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సమస్యల్లో ఏందయ్యా అంటే సిబిఐ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ దర్యాప్తు పూర్తయిపోయింది, ఇంకా ఈవిడ ఏదేదో చెప్తుంది, దాని ప్రకారం విచారించమంటది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి? జగన్ని పిలిపించాలి, భారతిని పిలిపించాలి. అది తెలుగుదేశం కోరిక.
దాన్ని ఈవిడ తీర్చాలనుకుంటుంది. అంటే ఇప్పుడు మినీ ట్రయల్ అంటే అదేనా? మినీ మళ్ళీ ట్రయల్ అంటే విచారిస్తే సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా మీకు బెయిల్ ఇవ్వాలి అనుకోండి, మీరు అడిగే పాయింట్ ఏంటంటే, అయ్యా నేరంతో నాకు సంబంధం ఉందా లేదా అన్నది నేనేమి మీతో వాదించట్లా, కానీ ఈ కేసుకు సంబంధించిన విచారణకు నేను పూర్తిగా సహకరిస్తే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను, నాకు బెయిల్ ఇవ్వండి అని అడగచ్చు. బెయిల్ ఈజ్ రైట్. ప్రతి ఒక్కళ్ళకి జైలు అనే దానికంటే కూడా బెయిలు అనేటటువంటిది హక్కు ప్రతి ఒక్కరికి కూడా. జైలు కూడా ఏంటది, 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులలో మాత్రమే జైలుకి పంపించాలి. ప్రతి ఒక్కళ్ళని జైలుకి పంపించకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇప్పుడు ఇందులో ఇలా సాక్ష్యాలు తారుమారైతే కనుక 6 నెలలకు మించి శిక్ష పడుతుంది బేసిక్గా. దాని ప్రకారం చూసిన అతను బెయిల్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే అతనే చంపాడనడానికి ఎట్లాంటి ఆధారం లేదు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళది కేవలం సాక్ష్యాలు తారుమారే ఉంది వాళ్ళ మీద అభియోగం బేసిక్గా. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు జగన్ని తీసుకురావాలి ఇది అన్నటువంటి సందర్భంలో అలాగా నువ్వు ఎలా దర్యాప్తు చెయ్యాలో సిబిఐని ఆవిడ గైడ్ చేస్తోంది, వాళ్ళ లాయర్ గైడ్ చేస్తున్నారు, దానికి అనుగుణంగా వాదిస్తున్నారు కోర్టులో. అంటే అది మినీ ట్రయల్ అంటారు. అంటే కోర్టులో వాస్తవంగా హత్య జరిగిందా లేదా, కింద వ్యక్తి చేశాడా పై వ్యక్తి చేశాడు, ఇదంతా దర్యాప్తు పూర్తయిపోయాక, ఛార్జ్షీట్ పూర్తయిపోయాక కింద కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఆ వాదోపవాదాలని నా దగ్గర చేయొద్దు అంటది, అది మినీ ట్రయల్ అంటే. ఇది ట్రయల్ అంటారు అన్నమాట కింద వాదనల్ని. ఆ వాదనలని నా దగ్గర పెట్టద్దు, ఈ కేసు నువ్వు విచారణ ఇంకేమన్నా నువ్వు మిగిలిందా, నువ్వెవడన్నా ఒత్తిడి చేసి నీ చేత ఆపిచ్చాడా అని అడుగుతోంది కోర్టు. నాకే ఒత్తిడి లేదండి, నేను చేయాల్సిన దర్యాప్తు పూర్తయిపోయింది అని అన్నా చెప్పాలి. లేదండి నేను జగన్ని చేద్దాం అనుకుంటున్నాను కానీ నరేంద్ర మోడీ ఆపాడు, అందుకని ఇప్పుడు నేను చేయమంటే నేను చేస్తాను అని చెప్తుందా కోర్టు, సిబిఐ? అంటే ఇప్పుడు దర్యాప్తు అవసరమా కాదు, ఎవరు చెప్పాలి సార్? సిబిఐ చెప్పాలి. సిబిఐ ఇంతకుముందు ఏముంది, కోర్టు ఎట్ట చెప్తే అట్ట అంది. కోర్టు చెప్పేసింది అదంతా అక్కర్లేదు విచారణ అనేసి. ఏసీబీ కోర్టు చెప్పేది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కింద కోర్టుకు పోమంది. కింద కోర్టు చెప్పేసింది అవసరం లేదని. ఓ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు మెసేజ్ ఏదో చేసుకున్నారంటే ఆ విషయం ఏంటో నెల రోజుల్లోపైనే తెలిసేమంది. అది కూడా ఓ ఏడాది చెప్పలా. చేయాల్సమంటే మళ్ళీ ఈవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వెళ్తే సుప్రీంకోర్టులో వీళ్ళు ఇవన్నీ మళ్ళీ వినిపిస్తున్నాడు ఆయన. వినిపిస్తుంటే మినీ ట్రయల్ ఎక్కడ చేయొద్దు నువ్వు, దాంట్లో అసలు ఎందుకు మీరు సిబిఐ ఎందుకు ఈ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు, ఈ నాటకాలు ఎందుకు మీకు, మీరు చెప్తే దర్యాప్తు చేస్తాము అంటే సిబిఐకి మొత్తం క్లారిటీ ఉందండి. ఫస్టే సుధా సింగ్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఓన్లీ ఆ తర్వాత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో కేసు మార్చింది అది కేసు సిబిఐ. ఇప్పుడు ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ సుప్రీంకోర్టే గమనించడంతో కంట్రోల్ అయింది అది. ఇప్పుడు ఏదన్నా కాదంటే ఒక బాధ, అవునంటే ఒక బాధ. అందుకని ఏం చేస్తోంది, కోర్టు చెప్తే చేస్తానండి అంటుంది. కోర్టు చెప్పేసింది కింద కోర్టు, ట్రయల్ కోర్టు, అక్కర్లేదా ఇది జాలనేసి. ఇప్పుడు సిబిఐ ఇప్పుడు మోడీని, అమిత్ షాని, చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి లేదు జగన్ ఇందులో ఇరికించాల్సింది మీరని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ చేస్తే, ఇదే అమిత్ షా మీద ప్రెషర్ చేస్తే జగన్ మీద మేము విచారించాలి, జగన్ని ప్రశ్నించాలని సిబిఐ కోర్టులో అడిగితే, కోర్టులో చెప్తే అప్పుడు కోర్టు మొదటి నుంచి విచారించమని ఆదేశిస్తే చెయ్యాలి. అంటే అది ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్. పైగా అది కస్టోడియల్ విచారణ అడుగుతున్నారా? అదంతా ఇక తర్వాత వాళ్ళ ఇష్టం. ఫస్ట్ ఏదో రకంగా అరెస్ట్ చేయాలి కదా మరి. కస్టోడియల్ విచారణ అవసరం లేదు, మొదటి అతన్ని పిలిచి విచారిస్తాం, లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి విచారిస్తాం, అవన్నీ కోర్టుకి చెప్పక్కర్లేదు. లేదండి మేము ఇంకా విచారించాల్సినవి ఉన్నాయి అంటే అప్పుడు కోర్టు అడుగుతుంది, ఎవడు ఆపాడు మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని అని అడుగుతుంది. ఎవడు ఆపలేదు కదా ఇన్నాళ్ళు, కనీసం సుప్రీంకోర్టు స్టే కూడా ఏమి ఇవ్వలేదు కదా, విచారణ ఏమని విచారణ అయిపోయి ఛార్జ్షీట్ కూడా వేసేసారు. ఛార్జ్షీట్ అనేది ఒకసారి ఉండేది ఇదివరకు, అడిషనల్ ఛార్జ్షీట్ ఇంకేమైనా కొత్త విషయం, కొత్తగా అంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసులో సోన్స్ అన్ని నిందితుడిని పట్టుకున్నారు, వాడు కాదని కొత్త ఆధారం ఏదో తెస్తే అప్పుడు అడిషనల్ ఛార్జ్షీట్ వేస్తారు. ఈ కేసులో ఇప్పటికి 3 అడిషనల్ ఛార్జ్షీట్లు వేశారు, అక్కడే కేసు చచ్చిపోయింది. మీకు ఆయేషా మీరా కేసు తర్వాత దాని పేరేంటది, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు, అమ్మాయి సుగాలి ప్రీతి కేసు, ఇట్లాంటి వాటిల్లో ఆ కుటుంబం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా విచారించట్లేదు కాబట్టి పబ్లిక్లోనేమో ఒక కాన్సెప్ట్ వస్తుంది, ప్రాక్టికల్గా వేరేగా ఉంటుంది. విచారణాధికారి ఫైనల్, నా ఇష్ట ప్రకారం వాడిని లోపలేసి ఈయన్ని లోపలేసి అంటే ఉండదు.
సార్ ఒకవేళ సిబిఐ గనక అన్ని కోణాల్లో విచారణ చేసాం, ఇక తదుపరి విచారణ అవసరం లేదు అంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టే. కేసు క్లోజ్ అవ్వదు. అప్పుడు ఇక ఈ జగన్ పాయింట్ పక్కకి పోయి మిగతా విచారణ ట్రయల్స్ నడుస్తాయి. ఈ అమ్మాయికి కూడా ట్రయల్ తొందరగా జరగాలనుకోవట్లేదు. ఇప్పుడు దస్తగిరి డైరెక్ట్గా నేనే నరికాను అని చెప్పిన తర్వాత వాడిని ఈ అమ్మాయి కాపాడుకొస్తుందంటే ఏమనాలా? నేనే నరికాను, ఆ కాగితాల కోసం ఎతికామని ఇప్పటికి కూడా ఆ వాంగ్మూలం దాంట్లో ఏమి ఎత్తి రావాలి అతను. తర్వాత ఎవరినో ఈ కేసులోకి లాగాలనుకుంటున్నారు. ఎవరినో ఏంది, జగన్ని లాగాలనుకున్నారు, భారతిని లాగాలనుకున్నారు. అదే నిన్న కోర్టు అడిగిందంటగా, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని. ఎవరు ఒక స్పష్టత లేదు అనేది. రైట్ చూద్దాం. నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ఏం చెప్తుంది అనేది. 2 వారాలు ఏదో టైం అడిగారు, మళ్ళీ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు ఈ కేసు. అప్పుడు గనక విచారణకు ఓకే అంటే మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించడానికి ఏమన్నా కొనసాగిస్తారు, జగన్ పేరు ఏమన్నా, జగన్ పాత్ర ఉంది అనే అనుమానాన్ని ఒకవేళ ఇందులో ఈ కేసులో పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుద్దా, ఇవన్నీ జరిగితే కనుక ఇది ఒక ట్విస్ట్ అవుతుంది. చూద్దాం.